నా లైఫ్ స్టోరీని నవలగా రాయడానికి మీకు పర్మిషన్ ఇవ్వాలి, అంతే కదా? ప్లీజ్ అండి. గ్రాంటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మటన్ తిన్నాను, చికెన్ తిన్నాను, రొయ్యలు తిన్నాను, చేపలు తిన్నాను, బిర్యానీ తిన్నాను. ఇంకా ఏమన్నా మిస్ చేశానా? అన్నీ కవర్ చేశాను. ఏం భోజనం పెట్టారు? అల్లుడు గారు టవల్ తీసుకోండి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అల్లుడు గారు అయ్యి బాబాయ్, అల్లుడు గారు నిలబడిపోయారు. కూకోండి. థ్యాంక్ యూ మావయ్య. మీరు కూర్చోండి మావయ్య గారు. పర్లేదు అల్లుడు గారు. అల్లుడు గారు స్వీట్స్ తీసుకోండి. అలాగే అత్తయ్య గారు. అమ్మా వల్లి, అల్లుడు గారికి ఆ స్వీట్స్ తినిపించు. అలాగేనమ్మా. మావయ్య గారు, నాకు డౌట్. లేట్ ఎందుకు అల్లుడు గారు, అడగండి. పిల్లనిచ్చే వాళ్ళు అబ్బాయి విషయంలో వెనక ముందు ఆలోచిస్తారు కదా? అవును, ఆలోచిస్తారు. నాకు వెనక ముందు ఎవరూ లేరు, పెద్ద సంపాదన లేదు. ఇవన్నీ ఏమీ అడగకుండా నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? చూడవతార్, పెళ్లి చేసుకున్న అబ్బాయికి వెనక ముందు ఏముందో అని తల్లిదండ్రులు ఆలోచించడం నిజమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మంచితనం. నాకు తెలిసి మంచితనానికి మించిన ఆస్తి ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఏమున్నాయో చెప్పు. నీలో ఆ మంచితనం చూశానయ్యా. అవును అవతార్, విక్రమను కిడ్నాప్ చేసినప్పుడు ఆ విషయాన్ని ఎలాగైనా అమృతమ్మకు చెప్పాలని ఎంత తాపత్రయపడ్డావో నాకు తెలుసు. చివరికి నీ బాసు విక్రమని కాపాడడానికి నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టావు. ఈ కాలంలో ఇంత మంచితనం ఉన్న నీలాంటి వాళ్ళు చాలా తక్కువయ్యా. నీ వెనక ముందు ఎవరూ లేరని బాధపడకు. మంచితనం ఉంటే మన వెనక 100 మంది ఉంటారు. నీ వెనక మేమున్నామయ్యా. మావయ్య గారు, మీ ఇంటికి అల్లుడు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంత మాటనకు అవతారు. అమ్మ వల్లి, అల్లుడు గారు నోరు తెరవండి. అన్ను కూడా తెరిపించు.
అల్లుడి గారు. చెప్పండి మామయ్య గారు. ఏమీ లేదు, నిన్ను ఆశీర్వదించడానికి మా బంధువులు వచ్చారు. రండి మావయ్య గారు, అత్తయ్య గారు రండి. అయ్యా వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఆ వెనకాల ట్రైన్లో వస్తున్నారు, ముందుగా పరిచయం చేస్తాను. ఆయన మా మావయ్య గారు, ఈవిడేమో మా అత్తయ్య గారు. ఆయన మా చిన్నాన్న, ఈడేమో మా మేనల్డు, మేనగోళ్ళు, ఆవిడేమో మా వదిన, ఆవిడ మా పెదనాన్న గారు అబ్బాయి. అమ్మా ఒక్కొక్కళ్ళు వచ్చి మా అల్లుడిని బాగా ఆశీర్వదించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. వదిన గారు రండి, మీరు బాగా ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. బాగా ఆశీర్వదించావయ్యా. ఒరే నాయనా, ఈ పెళ్ళయ్యే లోపల ఈ ఆశీర్వాదాలతో నా జీవితం పుగ్గిపాలయ్యేటట్టుంది. ఒరే స్వామి, నీది రేణుకది శర్వానిది, మీ ముగ్గురి తలలు నరకడానికి కలియుగంలో అవతరించిన వికాసురుడినే. నీ కాకి ఫ్రెండ్ శర్వాణి దాని సెక్యూరిటీని దాటుకొని బొబ్బర్లంకొచ్చాను. ఇప్పుడు నేనెక్కడున్నాను అని నీ పోలీస్ ఫ్రెండ్ శర్వాణిని పిచ్చి కుక్కలా తిప్పిస్తాను. చూడమ్మా, ఈ సెక్యూరిటీ ఎడవడు చూసి నాకు కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ ఏమీ భయం లేదమ్మా. మా ఆలోచన అంతా నీ గురించే. 25 ఏళ్లుగా అంతుబట్టని పట్టని సమస్య శ్రీరామచంద్రుడు నీ రూపంలో పరిష్కరించాడమ్మా. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. నీ రుణం తీర్చుకునే అవకాశం నీ పెళ్లి ద్వారా మాకు లభించిందమ్మా. నీ ఫ్రెండ్ శర్వాణి పోలీస్ కమాండోస్ ని ఏర్పాటు చేసింది. అలాగే ఊరంతా నీకు రక్షణగా ఉంటుంది. ఆ వికాస్ గారిని కనిపించినట్లయితే జనమే అతను హతమారుస్తారు. అవునమ్మా, శివరామరాజు గారి మనవరాలుగానే కాదు, ఈ బొబ్బర్లంక బిడ్డవమ్మా నువ్వు. వాణ్ణి నేదైనా చేయాలని ఇక్కడికొస్తే మేం మాత్రం వదిలిపెడతామా? మా ప్రాణాలు అడ్డేసైనా సరే నీ పెళ్లి ఘనంగా జరిపిస్తామమ్మా. అవునమ్మా, నీ పెళ్లి గొప్పగా చేయాలన్న టెన్షన్లో ఆ వికాస్ గురించి పట్టించుకోవడమే మానేశాం. ఈసారి ఆ వికాస్ గనక వస్తే మళ్ళీ ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. నీ సపోర్ట్తో మా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా, ఈ తాతయ్య నీ మనసు అర్థం చేసుకోలేడు అనుకున్నావా? చూడమ్మా, ఈ పెళ్లి ద్వారా నీకు ఏ ఆపద ఎదురైనా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. గో హెడ్. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేము తాతయ్య, మీ ఆశీర్వాదాలున్నాయి. బొబ్బర్లంక ప్రజల సపోర్ట్ ఉంది. ఇక వాడు మన బొబ్బర్లంకలో అడుగు పెట్టడమే ఆలస్యం. వాడి కోసం 6 అడుగుల నేల వెయిట్ చేస్తోంది.
రమణ సాల్వ గారికి 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 నా మీద గౌరవంతో సుపారీలు దండాలు వదులుకొని ఇక్కడికొచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఏం మధుర నాయక వనక్కం సార్వాడు. ఏం బెంగళూరు పట్టణ నమస్కార సార్. ఏం తిరువనంతపురం నాయర్ నమస్తే సార్. నా కోసం మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరితో సీక్రెట్గా మీటింగ్ ఎందుకు పెట్టానో అది మీకు తెలుసు. నాకు మీ సహాయం కావాలి. మీ అందరి ఆధ్వర్యంతో నేను యుద్ధం మొదలు పెట్టబోతున్నాను. विकास भाई के जिंदाबाद, विकास भाई के जिंदाबाद, विकास भाई के जिंदाबाद, विकास भाई के जिंदाबाद, विकास भाई के विकास भाई के विकास भाई के जिंदाबाद, विकास भाई के विकास भाई के विकास भाई के विकास भाई के जिंदाबाद. వికాస్ నా తర్వాత మాఫియా కింగ్ మేకర్. తను చెప్పినట్లు మీరంతా నడుచుకొని నరమేధం సృష్టించాలి. వికాస్ తన ప్లాన్ ఏంటో వివరిస్తాడు. మన ప్లాన్ ఈ రోజు నుంచే మొదలవుతుంది. మీరంతా శోభరాజ్ వెంట ఈ రాత్రికే బొబ్బర్లంక బయలుదేరండి. అక్కడ ఊరికి దూరంగా తూర్పు వైపు ఒక పాత బిల్డింగ్ ఉంటుంది. ఈ రాత్రికి మీరంతా వెళ్ళి అక్కడే ఉండండి. అలాగే ఊరికి ఎడం వైపు ఒక పాత బిల్డింగ్ ఉంటుంది. అక్కడ అంకుల్ ఉంటారు. రేపు ఉదయం 10:30 శత్రు పెళ్లి ముహూర్తం. 10 గంటలకు రాజమండ్రి జైలు నుంచి మనం కిడ్నాప్ చేయాల్సిన కృష్ణమూర్తి రిలీజ్ అవుతాడు. ఫోటోలో ఉన్న వ్యక్తిని రేపు మనం కిడ్నాప్ చేయాలి. అతని వెంట ఎంతమంది సెక్యూరిటీ వచ్చినా వాళ్ళందరినీ చంపైనా సరే కృష్ణమూర్తిని కిడ్నాప్ చేయాలి. ఆ తర్వాత బొబ్బర్లంక వెళ్ళడానికి ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ ఎంతమంది పోలీస్ కమాండర్స్ ఉన్నారో నాకు తెలీదు. వాళ్ళందరినీ చంపి మనం ఊర్లోకి ఎంటర్ అవ్వాలి. ఊర్లో ఎంటర్ అయిన తర్వాత ఎదురు తిరిగిన ప్రతి వాడి తల ఎగిరిపడాలి. అది చూసిన మనిషిని వాడు ధైర్యంగా బయటికి రాకూడదు. బొబ్బర్లంకలో ప్రతి ఇంటికి తాళం వేసేయండి. దాంతో ఊరంతా మన కంట్రోల్లోకి వస్తుంది. ఆ తర్వాత 2 గంటల్లో మన ప్లాన్ మొత్తం వర్కౌట్ అవుతుంది. ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత మీ అందరినీ అక్కడి నుంచి సేఫ్ గా పంపించే బాధ్యత నాది. శోభరాజ్ బాస్, బొబ్బర్లంకకి ఎలా వెళ్లాలో నీకు తెలుసు కాబట్టి మన వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడే బయలుదేరు. అలాగే బాస్. బొబ్బర్లంక చుట్టుపక్కల సర్వాణి పోలీస్ కమాండర్స్ తో ఎలర్ట్గా ఉంటుంది. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా వెళ్లి బొబ్బర్లంక పులిమేరులో ఉన్న బిల్డింగ్ లో ఉండండి. అలాగే బాస్. రమణ సాల్వ గారికి జిందాబాద్, రమణ సాల్వ గారికి జిందాబాద్, రమణ సాల్వ గారికి జిందాబాద్, రమణ సాల్వ గారికి జిందాబాద్. సార్, మీకోసమని ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను సార్. ఏంటది? రమణ సాల్వ గారికి జిందాబాద్, 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 రమణ సాల్వ గారికి జిందాబాద్. వికాస్, నా కూతురికిచ్చిన మాట ప్రకారం అమృతం మీద పగాన్ని నెరవేరుస్తున్నాను. గెలుపు నీదే. వసాయ్ అమృత.
विश्वस्तमयन्वेन्धानास्तनुवम्बुषेम मह्यन्नमन्दाम् प्रतिहश्चलस्त्रस्तयाध्यक्षेण प्रदनादयेम मम देवाविहवे सन्तु सर्व इन्द्रावन्दा मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमरुगोपमस्तु मह्यम् वादः पवताङ्गमे अस्मिन् मयि देवाद्रविणमागतन्ताम् मय्याशेरस्तु मयि देवहूतिः देव्या होतारावनिषन्तपूर्णेरष्टास्यामतनुवासवेया यदन्धमयानि हव्यागोतिः सत्या मनसो मे अस्तो ये नामानिकाङ्गतमज्जनाम् विश्वे देवासो अधिवाचितामे देवेषु दुर्वे गुरुणः कृणोत विश्वे देवास यवेर्यध्वम् माहात्म्यः प्रजया मातनो धर्मार्धामद्विषते सोमराजम् अज्ञर्मण्यम् प्रतनुदम् पुरस्ताददत्थो गोपाः परिवाहिनस्त्वम् प्रत्यञ्जायन्दरमुदः पुनस्ते मैषाम् चित्तम् प्रबुधा विनेशतो चतुष्पदे ओम शांति 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 देवा पवित्र